హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా ఇండియా పోస్ట్ వాళ్ళు 5-స్టార్ విలేజ్ స్కీమ్ అని కూడా తీసుకొచ్చారు. సో అదేంటో సరోద్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. సో అదేంటో తీసుకొద్దాం. సఫల్ అనే ప్రోగ్రామ్ ఉంది, దాని నుంచి డిస్కస్ చేద్దాం. ఐ స్టార్టప్ 2.0 అనే ప్రోగ్రామ్ ఉంది. సో అది చూద్దాం. అలాగే రీసెంట్గా వరల్డ్ వైడ్ WWF అని ఒకటి ఉంటుంది. సో అది వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. PM మత్స్య సంపద యోజన ప్రోగ్రామ్ గురించి ఒక రిపోర్ట్ ఉంది, దాని గురించి చూద్దాం. అలాగే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక రైల్వే స్టేషన్కి పేరు మార్చడం జరిగింది. సో అదేంటో చూద్దాం. అలాగే రీసెంట్గా సబూత్ సాతి అనే ఒక ప్రోగ్రామ్, దానికి ఒక అవార్డు రావడం జరిగింది. సో అదేంటో చూద్దాం. అలాగే యూనిసెఫ్కు కొత్తగా ఒకరిని తీసుకున్నారు సెలబ్రిటీ అడ్వకేట్గా. సో ఇలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. మనం మాత్రం సెప్టెంబర్ 11th and 12th టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. 11th and 12th. సో దీనిలో భాగంగా మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒకసారి చూడండి, ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. రీసెంట్గా దీన్ని CATO, ఇది యూఎస్కి సంబంధించినటువంటి ఒక NPO. CATO కాలిఫోర్నియాలో ఉంటుంది, US. సో ఈ సంస్థ అలాగే ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఇండెక్స్ ఇస్తే ఆ ఇండెక్స్ ఇచ్చినటువంటి సంస్థల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ ఇది కెనడాలో ఉంటుంది, వాంకోవర్లో, కెనడాలో. అలాగే సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ అని, సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ. సో ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇలా కాకుండా ఇంకొన్ని సంస్థల యొక్క రిపోర్ట్ ఆధారంగా దాదాపు 70కి పైగా సంస్థల యొక్క రిపోర్ట్ల ఆధారంగా, ముఖ్యంగా ఇవి మిగతా కొన్ని సంస్థల యొక్క రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఏంటంటే CATO US, ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ కెనడా, సెంటర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇండియా ఢిల్లీ. సో ఈ సంస్థల యొక్క రిపోర్టు ఆధారంగా, అలాగే కొన్ని NPOs NGOs కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఎకానమిక్ ఫ్రీడమ్, గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ దీన్ని ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొదటి స్థానం వచ్చేసి హాంకాంగ్ అండి. సో స్కోర్ ఇస్తారు, స్కోర్ ఇంపార్టెంట్ కాదు, చూసుకోండి ఎప్పుడైనా. హాంకాంగ్ మొదటి స్థానంలో ఉంది, సింగపూర్ రెండవ స్థానం, మూడో స్థానంలో న్యూజిలాండ్. ఇండియా వచ్చేసి 105th పొజిషన్లో ఉందండి. సో ఇందులో 105వ స్థానంలో ఇండియా ఉంది. ఇండియా అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 26 స్థానాలు పడిపోయింది. సో ఇండియా యొక్క స్థానం అది కూడా ఒకసారి చూసుకోండి నార్మల్గా. సో ఇది ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇచ్చే సంస్థలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ CATO, ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 105th ర్యాంక్ ఇండియాకి వచ్చింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 26 స్థానాలు ఇండియా పడిపోయింది. మొదటి 3 స్థానాల్లో ఉన్నవి హాంకాంగ్, సింగపూర్ అండ్ న్యూజిలాండ్. సో ఇవి రీసెంట్గా వచ్చినటువంటి ఇండెక్స్ గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒకసారి చూడండి, ఇండియా పోస్ట్ వాళ్ళు. నార్మల్గా ఇండియా పోస్ట్ అనేసి మనం చూస్తాం, వీళ్ళ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అని కావచ్చు, కిసాన్ వికాస్ పత్ర, లేకపోతే సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్ట్ RPLI అని, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, లేకపోతే PM జన్ధన్ యోజన, ఇలాంటి స్కీమ్స్ ఉంటాయన్నమాట 5-స్టార్. సో దీనికి 5-స్టార్ విలేజ్ స్కీమ్ అని వీళ్ళు ఒకటి తీసుకొచ్చారండి, 5-స్టార్ విలేజ్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దాదాపు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రామాలకు చేరవేసే విధంగా. అంటే ఇప్పుడు స్కీమ్స్ అనేది ఆ రూట్స్లోకి, అంటే గ్రామాల్లోకి అంటే ఎక్కువగా వెళ్ళటం లేదు. అంటే దాంట్లో ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకురావచ్చు, లేకపోతే వివిధ రకాల స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి స్కీమ్స్ గ్రామాల్లోని ప్రజలు అందులో పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంది. సో త్రూ పోస్ట్ ఆఫీస్ ద్వారా, అంటే పోస్ట్ ఆఫీసులను ఉపయోగించుకొని ఈ స్కీమ్స్లో ప్రజల్లో యొక్క పార్టిసిపేషన్ని పెంచడం ద్వారా స్కీమ్స్ వృద్ధి పథకాలు, అంటే స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ అనేది ప్రజలకు అందుతుంది. అలాగే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ పెరుగుతుంది. తద్వారా ఆ స్కీమ్కి సంబంధించిన వాటికి టార్గెట్స్ కావచ్చు, వాటన్నిటిని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవచ్చు, దాని టార్గెట్స్ మార్చుకోవచ్చు. ఒకవేళ ఏదైనా స్కీమ్ పెడితే దానికి ఎక్కువగా అమౌంట్ వాళ్ళు ఇచ్చేందుకు కూడా ఉంటుంది. సో దానికోసమని ఈ 5-స్టార్ విలేజ్ స్కీమ్ ఇండియన్ పోస్ట్ తీసుకొచ్చింది, గుర్తుపెట్టుకోండి, 5-స్టార్ విలేజ్ స్కీమ్. సో ఈ స్కీమ్స్లో బాగా చెప్పాను కదా ఇందాక, KVP కిసాన్ వికాస్ పత్ర, NSC నేషనల్ సేవింగ్స్ స్కీమ్, PM జన్ధన్ యోజన, జన్ సమృద్ధి యోజన, అలాగే సుకన్య సమృద్ధి యోజన, ఇలా పథకాలు ఉన్నాయండి. కానీ సో వాటన్నిటికీ, అలాగే PLI పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, RPLI రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటి స్కీమ్స్ ద్వారా ప్రజల్ని ఇందులో భాగస్వామ్యులు చేసేందుకు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఇండియా పోస్ట్, గుర్తుపెట్టుకోండి. ఇండియా పోస్ట్ వాళ్ళు 5-స్టార్ విలేజ్ స్కీమ్, అంటే ఇంక్లూజివ్, అంటే రూరల్ ఇంక్లూజివ్
నెస్ను పెంచేందుకు, అంటే వాళ్ళ యొక్క దాని డెవలప్మెంట్లో భాగంగా, గ్రామీణ అభివృద్ధిలో భాగంగా వాళ్ళని గ్రామాలను ఇందులో అభివృద్ధిని అంటే వాళ్ళ పార్టిసిపేషన్ పెంచడం కోసం దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సరోద్, అంటే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళు ఏమంటారు, ఓడరేవుల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి, సరోద్ అనే ప్రోగ్రామ్. ఈ సరోద్ అనే ప్రోగ్రామ్ ఏంటి అని అంటే నార్మల్గా డిస్ప్యూట్ పోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని రిజాల్వ్ చేసేందుకు, అంటే దీని ప్రోగ్రామే డిస్ప్యూట్ రిజాల్వ్ మెకానిజం అని తీసుకొచ్చారు. సరోద్ డిస్ప్యూట్ రిజాల్వ్ మెకానిజం, దీంట్లోనే అర్థం ఉంది, ఒకసారి చూడండి, డిస్ప్యూట్ రిజాల్వ్ మెకానిజం. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు వివిధ పోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో, ఈ పోర్ట్స్ యొక్క ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటండి ఇది, సరోద్ అంటే ఇది నార్మల్గా దీని ఒకసారి అబ్రివేషన్ ఇది చూసుకోండి, సొసైటీ ఆఫ్ అఫోర్డబుల్ రీడ్రెసల్ ఆఫ్ డిస్ప్యూటెడ్ పోర్ట్స్, సొసైటీ ఆఫ్ అఫోర్డబుల్ రీడ్రెసల్ ఆఫ్ డిస్ప్యూట్ పోర్ట్స్ అనేది దీని ఫుల్ ఫామ్ అండి. సో దీన్ని తీసుకొచ్చింది షిప్పింగ్ మంత్రిత్వ శాఖ. సో వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా లాంగెస్ట్ పిగ్గరీ మిషన్ అని ఒకటి స్టార్ట్ అయిందండి, ఇది చూసుకోండి ఒకసారి. లాంగెస్ట్ పిగ్గరీ మిషన్ అంటే ఇదేంటి అని అంటే, ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ స్టార్ట్ చేసిందంటే మేఘాలయలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. మేఘాలయలో పిగ్గరీ మిషన్ అంటే ఎందుకు అని అంటే, ఇది పోర్క్ అనేది ఉంటుంది కదండి, పోర్క్ అంటే పంది మాంసం ఉంటుంది కదా. సో ఈ పోర్క్ అంటే ఇక్కడ ప్రజలు అది ఎక్కువగా తింటుంటారు. సో వాటిని ఇంపోర్ట్ చేసుకుంటారండి ఇక్కడ ఈ ప్రాంతాల్లో, నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ. సో ఈ ఇంపోర్ట్ను తగ్గించి ఇందులో ఏదైతే వీళ్ళు తినేటువంటి ఈ పిగ్ మీటు లేకపోతే పోర్క్, ఇందులో సెల్ఫ్ రిలయన్స్ను సాధించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే పిగ్గరీ మిషన్ అన్నమాట. సో ఈ పిగ్గరీ మిషన్ ఇప్పుడు లార్జెస్ట్ పిగ్గరీ మిషన్ మేఘాలయలో జరిగింది. సో దీనికోసం దాదాపు 150 కోట్లు చూసుకోండి, ఇది 150 కోట్ల ఇంపోర్ట్స్ను తగ్గించేందుకు, అంటే దాదాపు గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ఇంపోర్ట్స్ ఎంతైతే ఉన్నాయో 150 కోట్ల వర్త్ గల ఇంపోర్ట్స్ను తగ్గించడం అనేది భారతదేశం యొక్క టార్గెట్ ఎందులో, ఈ పిగ్గరీ మిషన్లో. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీనిలో భాగంగా సెల్ఫ్ రిలయన్స్ కోసం వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. సో దానికోసం భారత గవర్నమెంట్ చేసింది, ఇక్కడ మేఘాలయ చేసింది. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ జరిగిందండి. సో దానికి అలాగే SCO కల్చరల్ మినిస్టర్స్, సో ఇవన్నీ వర్చువల్గా జరగడం జరిగింది. ఒకసారి చూసుకోండి, కల్చరల్ ఫెస్ట్ అని కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ అని జరిగింది. బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది, SCO కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ICICI రీసెంట్గా ఏమంటారు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి, ఐ స్టార్టప్ 2.0. సో దీంట్లోనే అర్థం ఉంది, ICICI బ్యాంకు స్టార్టప్లకి ఊతం అందించేందుకు, స్టార్టప్లకి ఆర్థిక సాయం అందించేందుకు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు ఐ స్టార్టప్ 2.0 అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి. సో ఈ ఐ స్టార్టప్ 2.0 యొక్క ప్రోగ్రాంలు ఏంటండి, నార్మల్గా ఇందులో భాగంగా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారో, కొత్త స్టార్టప్స్ వస్తాయో వాటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు ICICI ముందుకు వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ICICI తీసుకొచ్చిందండి. సో ఒకసారి చూసుకోండి, ICICI కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. అలాగే SBI చూడండి, SBI రీసెంట్గా సఫల్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. సఫల్ అంటే సేఫ్ అండ్ ఫాస్టర్ అగ్రికల్చర్ లోన్స్, గుర్తుపెట్టుకోండి, సేఫ్ అండ్ ఫాస్టర్ అగ్రికల్చర్ లోన్స్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇది ఎందుకు అని అంటే ఆర్గానిక్ కాటన్ గ్రోవర్స్ ఉంటారు కదా, సో వారి కోసం ఆర్గానిక్ కాటన్ గ్రోవర్స్ వాళ్ళకు లోన్స్ ఇచ్చేందుకు. అంటే ఆర్గానిక్ కాటన్ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి లోన్స్ ఇంతకుముందు వీళ్ళకి ఇలాంటివి సపరేట్గా వీళ్ళకి లోన్స్ ఇచ్చే ఒక అంటే లేదన్నమాట వెసులుబాటు. సో దానికోసమే SBI ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటంటే సేఫ్ అండ్ ఫాస్టర్ అగ్రికల్చర్ లోన్స్ ఫర్ ఆర్గానిక్ కాటన్ గ్రోవర్స్. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాటన్ గురించి మనం అంతకుముందు అన్నాం, కాటన్ వేర్ హౌస్ ఎక్కడంటే వియత్నాంలో నిర్మించింది అని మనం అంతకుముందు కాటన్ గురించి కూడా మనం వచ్చింది చాలాసార్లు మనం చూసాం. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాటన్ గ్రోవర్స్కు, ఆర్గానిక్ కాటన్ గ్రోవర్స్కి లోన్స్ ఇచ్చేందుకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ సఫల్. ఈ
ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అంటే ఎస్బీఐ బ్యాంకు దీన్ని స్పాన్సర్ చేస్తుంది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాస్కామ్. ఇది గుర్తుపెట్టుకోండి. నాస్కామ్ అంటే ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ అండ్ మైక్రోసాఫ్ట్. సో ఈ రెండు సంస్థలు కలిపి ఏంటంటే స్కూల్ చిల్డ్రన్స్ కోసం వాళ్ళ యొక్క ఏమంటారు లర్నింగ్ లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి. ప్రోగ్రామ్ పేరు ఏంటి అని అంటే ఏఐ క్లాస్ రూమ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ పేరు ఏఐ క్లాస్ రూమ్స్. సో గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. మొన్న మనం చూసాం గూగుల్ ఎనీవేర్ ఇన్ వరల్డ్ అంటే ఎనీవేర్ క్లాస్ అని ఒకటి తీసుకొచ్చారు కదా గూగుల్. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కలిసి నాస్కామ్ సంస్థతో ఈ ఏఐ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ సబూత్ సాతి అండి. సో ఈ ప్రోగ్రామ్ వెస్ట్ బెంగాల్ అక్టోబర్లో 2015లో స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రామ్. సో ఇదేంటో కూడా ఒకసారి చూద్దాం మనం. నార్మల్గా సబూత్ సాతి. సో ఈ ప్రోగ్రామ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ 2015లో తీసుకొచ్చారండి. 2015 అక్టోబర్ 9th అనుకుంటా. సో 2015 అక్టోబర్ అనుకుందాం మనం. సో వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించేందుకు అండి. స్కూల్ చిల్డ్రన్స్ డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించేందుకు దీన్ని తీసుకొచ్చారండి. ఇప్పుడు నార్మల్గా డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించేందుకు కూడా ఇది చూడండి, నేషనల్ మిడ్ డే మీల్ స్కీమ్ కూడా డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించేందుకు, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు, న్యూట్రిషన్ వాళ్ళని పెంచేందుకు. సో ఇవన్నీ దీనిలో ఇది కూడా ఒకటే అండి. బట్ ఇక్కడ ఏంటంటే డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించేందుకు ఈ సబూత్ సాతి అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో డ్రాప్ అవుట్ రేట్ తగ్గించేందుకు దీన్ని తీసుకొచ్చారు అన్న. ఏం చేస్తారు వీళ్ళు అంటే ఇక్కడ చూడండి 9th to 12th ఉంటారు కదా, 9th to 12th చదివేటువంటి గర్ల్స్ ఉంటారు కదా, గర్ల్స్కి ఫ్రీ బైక్ స్కిల్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్, సైకిల్ ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ 2015లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కు WSIS అనే అవార్డ్స్ ఇస్తారు. సో ఈ WSIS 2020 దానికి ఈ గవర్నెన్స్ కోటాలో ఈ ప్రోగ్రామ్కి అవార్డు రావడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ పేరు WSIS అవార్డు ఈ సబూత్ సాతికి రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి స్కీమ్ ఉండేదండి. అంటే ఏమంటారు గర్ల్స్కి బైస్కిల్ ఇచ్చే స్కీము టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారు. ఒకసారి అది కూడా ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇది మాత్రం 2015లో మమతా బెనర్జీ గారు తీసుకురావడం జరిగింది. సో దీనికి WSIS అనే అవార్డు రావడం జరిగింది 2020లో. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనిసెఫ్. ఏంటి అని అంటే సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చిల్డ్రన్స్ రైట్స్ క్యాంపెయిన్ అని ఒక దానికోసం ఆయుష్మాన్ ఖురానా గారిని అంటే తెలుసు కదండి మనకు ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ యాక్టర్ ఇతను. సో ఇతను నియమించడం జరిగిందండి ఆయుష్మాన్ ఖురానా. సో యూనిసెఫ్ వాళ్ళు దేనికండి నార్మల్గా సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చిల్డ్రన్ రైట్స్ క్యాంపెయిన్ అనే దీనికి ఈయన ఇవ్వడం జరిగింది. ఈయనను యూనిసెఫ్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇప్పుడు క్యాంపెయిన్ అన్నాం కదా, సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చిల్డ్రన్ రైట్స్ క్యాంపెయిన్ అన్నాం. సో దాని పేరు ఏంటి, ఆ క్యాంపెయిన్ పేరు అని అంటే ఫర్ ఎవ్రీ చైల్డ్. గుర్తుపెట్టుకోండి, ఈయన అడ్వకేట్గా ఫర్ ఎవ్రీ చైల్డ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే ఈ క్యాంపెయిన్కు ఇతన్ని సెలబ్రిటీ అడ్వకేట్గా యూనిసెఫ్ వాళ్ళు నియమించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, యూనిసెఫ్ గురించి మొన్న వరల్డ్ కోవాక్స్ అంటే గ్లోబల్ ప్రొక్యూర్మెంట్ను యూనిసెఫే మేమే చేస్తామని చెప్పి యూనిసెఫ్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానాను వీళ్ళు నియమించడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవ్రీ చైల్డ్ అలైవ్, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫర్ ఎవ్రీ చైల్డ్ అని అన్నది కదా, ఎవ్రీ చైల్డ్ అలైవ్ అని ఒక ప్రోగ్రామ్ యూనిసెఫ్ చేస్తుంది. ఇది January 1st రోజు ఎవ్రీ ఇయర్ నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా యూనిసెఫ్ దీన్ని అంటే నూతన సంవత్సర దినోత్సవాన్ని పిల్లల జన్మల యొక్క ఏమంటారు వాళ్ళ బర్త్డేస్ని ఒక పెద్ద పండుగలాగా చేస్తుంది అనమాట. ఆ ప్రోగ్రామ్ పేరు ఎవ్రీ చైల్డ్ అలైవ్. ఆ రోజు ప్రపంచంలో జన్మిస్తున్నటువంటి పిల్లల యొక్క గణాంకాలను కూడా యూనిసెఫ్ వెల్లడిస్తూ ఉంటుంది. సో అంటే క్రితం సంవత్సరం యొక్క గణాంకాలను వెల్లడిస్తుంటుంది. ఆ ప్రోగ్రామ్ పేరు ఎవ్రీ చైల్డ్ అలైవ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ను తగ్గించేందుకు, అలాగే MMRను తగ్గించేందుకు
ఈ ప్రోగ్రామ్, ఎందుకంటే అవేర్నెస్ చర్యలు దీంట్లో తీసుకొస్తారనమాట. సో అది కూడా ఒకసారి చూసుకోండి అనమాట. ఇది ఏంటంటే WHO నార్మల్గా 2020 ఇయర్ను ఇయర్ ఆఫ్ మిడ్ వైఫరీస్ అని చెప్పడం, నర్సెస్ అండ్ మిడ్ వైఫరీస్ అని ప్రకటించింది. ఒకసారి అది కూడా చూసుకోండి, ఇయర్ ఆఫ్ నర్సెస్ అండ్ మిడ్ వైఫరీస్. సో ఇవన్నీ హెల్త్ ఇష్యూస్గా వచ్చి నర్సెస్ అండ్ మిడ్ వైఫరీస్ అని అంతకుముందు ప్రకటించింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఈ ఎవ్రీ చైల్డ్ అనే అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా IMRను తగ్గించేందుకు, MMRను తగ్గించేందుకు యూనిసెఫ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే ప్రోగ్రామ్ మనం చిల్డ్రన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒకసారి చూసుకోండి, ఇది ప్రీతి సుడాన్ అని, ఈమె ఫార్మర్, మనం హెల్త్ సెక్రటరీ అండి, అంటే మాజీ హెల్త్ సెక్రటరీగా ఈమె పనిచేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈమెను WHOలో మెంబర్గా ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. సో WHOలో ఆల్రెడీ మన చూసుకోండి, WHOలో ప్రీతి సుడాన్ను ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. ఫార్మర్ హెల్త్ సెక్రటరీ ఈమె, ఇండియాలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు హెల్త్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు WHO మెంబర్గా ఈమెను తీసుకోవడం జరిగింది. ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా PM మత్స్య సంపద యోజన గురించి ఒక న్యూస్ ఉంది. సో అదేంటో చూద్దాం. అలాగే ఈ గోపాల అనే యాప్ తీసుకొచ్చారు. సో దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో PM మత్స్య సంపద యోజన, ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటి అంటే PM మత్స్య సంపద యోజన, PMSSY, PM మత్స్య సంపద యోజన. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, నార్మల్గా చూడండి 2024-25 నాటికి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఫిషరీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ 1,00,000 కోట్లకు చేర్చాలన్నది. పోనీ 1,00,000 కోట్లకు చేర్చాలన్నది దీని యొక్క ఇంటెన్షన్ అండి, అంటే గవర్నమెంట్ యొక్క టార్గెట్ 1,00,000 కోట్లు 2024 నాటికి. ఎంత అండి? 1,00,000 కోట్ల ఇంపోర్ట్స్ సాధించాలన్నది, ఎగుమతుల్లో 1,00,000 కోట్లను సాధించాలన్నది ఈ ఫిషరీస్ PM మత్స్య సంపద యోజన యొక్క ఏమంటారు లక్ష్యం. సో అంతేకాకుండా ఈ ఫిషరీస్ ఉంది కదా, ఈ ప్రోగ్రాం తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ ఫిషరీస్లో ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫార్మర్స్కి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నది కూడా దీని యొక్క ఉద్దేశం. ప్రస్తుతానికి 70 లక్షల టన్నులను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఇలా ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా 1,00,000 కోట్లను 2024 నాటికి మనం ఆదాయాన్ని పొందాలన్నది భారతదేశం యొక్క లక్ష్యం. ప్రస్తుతానికి 54,000 కోట్లు ఏమో అమౌంట్ ఉంది, బట్ దాన్ని 1,00,000 కోట్లకు చేర్చాలన్నది దీని యొక్క లక్ష్యం. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కొంచెం ఇంపార్టెంటే. దీనికోసం ఏం చేసింది అంటే దాదాపు 20,000 కోట్లకు పైగా అమౌంట్ కేటాయించడం జరిగింది దీనికి. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. 20,000 అంటే ఎగ్జాక్ట్ 20,000 కోట్లు కాదు, 20,000 కోట్లకు పైగా అమౌంట్ను దీనికి కేటాయించి, సో మనం ఏమైతే చెప్పుకుంటున్నామో 2024-25 నాటికి 1,00,000 కోట్ల ఇంపోర్ట్ను సాధించడం, ప్రస్తుతానికి 70 లక్షల టన్నులు ఉన్నటువంటి దీన్ని ఏదైతే 54,000 కోట్లు మనం అనుకుంటున్నామో దాన్ని పెంచుకుంటూ 2024 నాటికి సాధించాలన్నది దీని యొక్క లక్ష్యం. సో ఇది గుర్తుపెట్టుకొని PM మత్స్య సంపద యోజన రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. 2020-21 బడ్జెట్లో దీన్ని ప్రస్తావించి ప్రస్తుతానికి స్టార్ట్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీనిలో భాగంగా ఈ గోపాల, ఇప్పుడు మనకు దీని యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ గోపాల యాప్. సో ఈ గోపాల యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది ఏంటంటే కాంప్రహెన్సివ్ బ్రీడింగ్ అనమాట. అంటే బ్రీడింగ్ ఉంటుంది కదా, చేపల ఏమంటారు చేప పిల్లలు ఉంటాయి కదండి, వాటిని పెంచేందుకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ అనమాట ఈ గోపాల. ఎందుకనంటే ఇప్పుడు చేపలకు సంబంధించి వివిధ వాటి గురించి ప్రోగ్రామ్ ఉందండి. అంటే ప్రతి ఏమంటారు అగ్రికల్చర్ సెక్టార్లో, ఎందుకంటే ఫిషరీస్ కూడా అగ్రికల్చర్ సెక్టారే కదా. సో దానిలో భాగంగా యానిమల్ హస్బెండరీ దాని కిందకి వస్తుంది కదా. సో దానిలో భాగంగా ప్రతి దానికి ఆన్లైన్లో సపోర్టు ప్రతి డిపార్ట్మెంట్కి ఉందండి. సో దీనికోసం సపరేట్గా లేదు, వాళ్ళ బ్రీడింగ్ ఎలా చేయాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చర్యలు ఎలా తీసుకోవాలి, సో వాటి కోసమని ఈ గోపాల యాప్ని తీసుకురావడం జరిగింది. చేప పిల్లల ఉత్పత్తి పెంచేందుకు తీసుకొచ్చిన యాపే ఈ గోపాల యాప్. రీసెంట్గా PM నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకొని PM మత్స్య సంపద యోజన, ఇది ఇంపార్టెంట్ కొంచెం. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు హుబ్లీ రైల్వే స్టేషన్ కర్ణాటకలో ఉంది కదండి. సో దీని యొక్క పేరును మార్చడం జరిగిందండి. సో దానికి ఒకసారి చూద్దాం. దాని గురించి కూడా మనం అంతకుముందు వారణాసి మార్చారు కదండి, ఉత్తరప్రదేశ్లో రైల్వే స్టేషన్ పేరు వారణాసిగా
సో అది కూడా ఒకసారి బనారస్గా మార్చారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు హుబ్లీ కర్ణాటకలో ఉంది. సో ఈ రైల్వే స్టేషన్ పేరు శ్రీ సిద్ధనాథ స్వామి అని దీనికి పేరు పెట్టడం జరిగిందండి. సో హుబ్లీ గుర్తుపెట్టుకోండి దీన్ని. సిద్ధనాథ శ్రీ సిద్ధరూధ స్వామీజీ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడైనా పేర్లు మార్చాలంటే నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా పేరు మార్చాలి అంటే దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క అప్రూవల్ ఉండాలి. సో ఇప్పుడు హుబ్లీ కర్ణాటకలో ఉన్నటువంటి దీనిని పేరు మార్చడం జరిగింది. కర్ణాటక గురించి మనం ఎయిర్ అంబులెన్స్ స్టార్ట్ చేశారని మొన్న చెప్పుకున్నాం మనం. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ కూడా తీసుకొచ్చారు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు. సో ఇది రీసెంట్గా జరిగినటువంటి ఇంకొక విషయం. రీసెంట్గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా వరల్డ్ వైడ్ ఎన్విరాన్మెంట్ ఫండ్ అని ఉంటుంది, లేకపోతే వరల్డ్ వైడ్ ఫండ్ అని. సో ఈ WWF అనే సంస్థ రీసెంట్గా ఏంటంటే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అని ఒకటి ఇచ్చిందండి. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అంటే ఇదేంటంటే వివిధ స్పీషియస్ ఉంటాయి కదా, వివిధ రకాల జీవుల వాటి యొక్క మనుగడ ఎలాగుంది, వాటి యొక్క పెరుగుదల ఎలాగుంది, వాటి సంతానం అంటే మంచిగానే ఉందా, వాటి మనుగడ ఏమైనా వాటికి సురక్షితంగా ఉందా, వాటి ఆవాసాలు కావచ్చు, వాటి ఉత్పత్తి సంతానోత్పత్తి కావచ్చు, వాటి పాపులేషన్ ఏ విధంగా ఉంది, ఒకవేళ తగ్గితే దానికి ఇంపాక్ట్స్ ఏంటి అనే విషయంపై వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్లో తేలింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 68% ఆఫ్ స్పీషియస్ వెన్ కంపేర్డ్ టు 1970. ఇప్పటి వరకు 1970 నుంచి ఇప్పటి వరకు 2016 నాటికి దాదాపు 68% స్పీషియస్ జీవులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోయాయి, తగ్గిపోయాయి అని చెప్పి, డిక్రీజ్ అయ్యాయి అని చెప్పి ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ WWF సంబంధించినటువంటి సంస్థ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఏదైతే జనాభా మనం అనుకుంటున్నామో అంటే వాటి సంఖ్య 2016 నాటికి అంటే 1970 నుంచి 2016 నాటికి 68% తగ్గిందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఈ రిపోర్ట్లో ఇంకోటి ఏంటంటే 94% ఆల్మోస్ట్ లాటిన్ అమెరికా అలాగే కరేబియన్ ఉన్నాయి కదా, కరేబియన్ దేశాలు. సో ఇక్కడ ఉన్నటువంటి దేశాల్లో మాత్రం 94% తగ్గిందని చెప్పి ఈ రిపోర్ట్ ఉంది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. 68% 1970 నుంచి ఇక్కడికి, ఇది నార్మల్గా ఓవరాల్ వరల్డ్. బట్ లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ దేశాల్లో మాత్రం 94% వివిధ రకాల జీవులు వాటి యొక్క సంఖ్య తగ్గిందని చెప్పి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వరల్డ్ వైడ్ ఫండ్, సో WWF వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా వచ్చింది దీని గురించి. అలాగే నాగా టెలి హెల్త్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి నాగాలాండ్ వాళ్ళు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అంటే టెలి మెడిసిన్, టెలిఫోన్ ద్వారా టెలి హెల్త్ అని ఉంటుంది కదా, సో దానికోసం నాగాలాండ్ వాళ్ళు అక్కడ తీసుకొచ్చారు. ఇది నాగా టెలి హెల్త్ అనే ప్రోగ్రామ్. సో దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే టెలిఫోన్ ద్వారా టెలిమెడిసిన్ ఇచ్చేందుకు, వాళ్ళకి కన్సల్టేషన్ ఇచ్చేందుకు, హెల్త్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు. సో దీన్ని తీసుకొచ్చారు నాగాలాండ్ వాళ్ళు. అలాగే దీన్ దయాల్ అంత్యోదయ రసాయి యోజన, దీన్ దయాల్ అంత్యోదయ రసాయి యోజన. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకు అన్నపూర్ణ క్యాంటీన్స్ అని ఉంటాయి కదండి మన దగ్గర, 5 రూపాయల భోజనం అని చెప్పి. సో హరే కృష్ణ ఫౌండేషన్తో కలిపి తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కదా. సో అన్నా క్యాంటీన్స్ అని, అమ్మ క్యాంటీన్స్ అని తమిళనాడులో ఇలా క్యాంటీన్స్ ఉన్నాయి కదండి. సో ఇలాంటి క్యాంటీన్లు 10 రూపీస్కే భోజనం ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ మధ్యప్రదేశ్ వాళ్ళు తీసుకొచ్చారండి. ఇది అంతకుముందు 5 రూపీస్ ఉండే, ఇప్పుడు దీన్ని 10 రూపీస్కి ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా 2015లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, 2019లో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ప్రోగ్రామ్ని. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, సో వాళ్ళు తీసుకొచ్చారు దీన్ దయాల్ అంత్యోదయ రసాయి యోజన. సో ప్రస్తుతానికి 10 రూపీస్కి ఒక ప్లేట్ భోజనం అనమాట. మన దగ్గర 5 రూపీస్కి భోజనం కానీ తెలంగాణలో. సో ఈ ప్రోగ్రామ్ రీసెంట్గా మధ్యప్రదేశ్ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది రీసెంట్గా వచ్చినటువంటి టాపిక్స్, ఇది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ అండి. సో మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్. మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని మనం డిస్కస్ చేసినాం, దాని గురించి డిస్కస్ చేసినాం. ఇండియా పోస్ట్ 5 స్టార్ విలేజ్ స్కీమ్ అని తీసుకొచ్చింది, దాని గురించి డిస్కస్ చేసినాం. సరోద్ ప్రాజెక్ట్ అని కూడా తీసుకొచ్చాం మనం,
తీసుకొచ్చిందని చెప్పి దాని గురించి డిస్కస్ చేసినాం. సఫల్ అనే ప్రోగ్రామ్ గురించి, ఐసిఐసి ఐ స్టార్టప్ 2.0, అలాగే రీసెంట్గా సబూత్ సాతి అనే ప్రోగ్రాంకు WSIS అవార్డు వచ్చిందని, యూనిసెఫ్ వాళ్ళు ఆయుష్మాన్ ఖురానాను ఒక అడ్వకేట్గా, సెలబ్రిటీ అడ్వకేట్గా ఆయనను నియమించారు. ప్రీతి సుడాన్ గారిని WHO మెంబర్గా తీసుకొచ్చారని చెప్పి, అలాగే MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు హుబ్లీ పేరును శ్రీ సిద్ధరూధ స్వామీజీ అని మార్చారని చెప్పి, PM మత్స్య సంపద యోజన గురించి డిస్కస్ చేసినాం. గోపాల యాప్ గురించి డిస్కస్ చేసినాం. వరల్డ్ వైడ్ ఫండ్ యొక్క రిపోర్ట్, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసినాం. నాగా టెలిహెల్త్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.